చాలా రోజుల నుంచి వీడియో చేయాలనుకుంటున్నాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం వేసవికాలంలో కనీసం ఒక 500 వరకు ఇవి తయారు చేశాం కదా! మనం ఈ తయారు చేసినవన్నీ కూడా అందరికీ ఇవ్వడం జరిగింది. మన చుట్టుపక్కల ఇళ్లల్లో అందరూ దీన్ని పెట్టారు. వారానికి ఒకసారి ఇది ప్రతి ఇళ్లల్లోనూ వారానికి ఒకసారి అయిపోతుంది. మళ్ళీ తీసుకెళ్తున్నారు. అలానే తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, పిల్లలు అందరూ తీసుకెళ్ళి కడుతున్నారు. మన దగ్గర 500 ఈ వరకుచ్చులు కూడా అయిపోయినాయి. ఇంక ఇది లాస్ట్‌ది మనకి వీడియో కోసమని ఉంచుకున్నాను నేను. కాకపోతే మనం ఏదైతే చేసామో చాలా మంచి పని చేసాం మనం. చాలా అద్భుతమైన పని, చాలా మంచి పని చేసాము. ఇది పిల్లలందరూ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇన్ని పక్షులు మనం పెట్టిన తర్వాత ఎన్ని పక్షులో వచ్చి వీటిని తింటున్నాయి. అసలు ఇన్ని పక్షులు ఆహారం కోసం వెతుక్కుంటున్నాయా అని అనిపించింది నాకైతే. అందరూ కూడా అదే అంటున్నారు. ఇదేంటి పెట్టంగానే వారం రోజులు అయ్యేసరికి ఇన్ని పక్షులు టైంకి ఉదయాన్నే 6కి 7కి మధ్యలో, అలాగే సాయంత్రం 5కి 6, 7కి మధ్యలోనే అవి వచ్చి చక్కగా తింటున్నాయి. వీటిని వెనులు ఇలా విరిచి మళ్ళీ పట్టుకెళ్తున్నాయి. చిలుకలు, పిచ్చుకలు, అలాగే ఉడతలు కూడా వస్తున్నాయి. అలాగే ప్రతి ఇంట్లో కూడా చాలా ఈ పక్షుల కోకోలతో, రామచిలుకల రాగాలతో అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ అందరూ హ్యాపీగా నేను ఉంచగలిగినందుకు, పక్షులకి ఇంత ఆహారాన్ని నేను ఇవ్వగలిగినందుకు నేను చాలా సంతోషపడతాను. ఎందుకంటే మనం ఎన్నో పనులు చేస్తాం. ఎన్ని పనులు చేసినా సరే మనం ఇంత మంచి పని చేయడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఇది చేయడానికి మా టీచర్లందరూ 10 మంది మేము కలిసి చేసాం దీన్ని. అలాగే పిల్లలు కూడా 10 మంది మాతో పాటు వర్క్ చేశారు. ముఖ్యంగా 2 ఆయమ్మలు. అందరం కలిసి వేసవికాలంలో చాలా ఒక మంచి పని చేసాం మేము. ఇది మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకే నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఎవరికైతే మేము ఇచ్చామో ఇవి కుచ్చులు, వరకుచ్చులు అందరూ రోజు వారానికి ఒకసారి వచ్చి పట్టుకెళ్తూ వాటికి పెడుతూ ఉన్నారు. వాటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మరి అయిపోయాయి కదా, మళ్ళీ మనకి సంక్రాంతి వస్తే కానీ, పంటలు వస్తే కానీ వరకుచ్చులు మనకి దొరకవు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? అయితే మా సిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి దగ్గర దగ్గర 150 చిలుకల పైన వచ్చేస్తుందంట రోజు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే రైస్ని ఒక బౌల్లో వేసి, ఒక 4-5 బౌల్స్ వేసి దాన్ని వేలాడతీసి దాంట్లో వేసి పెడుతున్నారనమాట. అవి వచ్చి అవి తింటున్నాయి. అంటే ఆ ప్లేస్కి వచ్చి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది అని తెలిసిన తర్వాత అవి వచ్చి చక్కగా ఎలా అయితే తింటున్నాయో, అంటే ఇప్పుడు ఇవి లేకపోయినా సరే మనం మన ఇంట్లో ఉన్న ధాన్యపు గింజలు ఏవైనా రైస్ ఇలాంటివి నూకలు ఇలాంటివి పెడితే కనుక అవి వచ్చి అవి తింటాయి. అప్పుడు మనం వాటిని మిస్ చేయాల్సిన అవసరం లేదు. వాటికి కూడా ఎప్పుడు ఇక్కడ ఆహారం దొరుకుతుందని ఒక నమ్మకంతో వాటి ఫ్రెండ్స్ అన్నీ తీసుకుని కొంచెం ఫస్ట్ ఒకటి వస్తుంది, తర్వాత 2, తర్వాత వాటి ఇంకా స్ప్రెడ్ చేస్తాయన్నమాట వాటి ఫ్రెండ్స్కి. అవన్నీ చక్కగా వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొస్తున్నాయి వాటి. అవన్నీ చాలా సంతోషమైన విషయం. అసలు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, నేను చిన్నప్పుడు విలేజ్లోనే పెరిగాను. మా ఇంటి దగ్గర ఎదురుగుండా అంటే పక్కన గుడి ఉండేదన్నమాట. ఆ ఉదయాన్నే మాకు ఆ గుడి మీద అన్ని చిలకలన్నీ ఉదయాన్నే అవి చప్పుడు చేస్తుంటేనే మెలకు వచ్చేది నాకు. అలా వాటిని చాలాసేపు మా విండోలోంచి ఆ చిలకలను చూసి కొంతసేపు అయిన తర్వాతే నేను మళ్ళీ మిగతా పనులకు వెళ్ళేదాన్ని చదువుకోవడానికి. అయితే అలాగే మా నాన్నగారి రైస్ మిల్ మాకు. సో రైస్ మిల్‌లో కూడా ధాన్యాలన్నీ ఆరబోసినప్పుడు మిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకేసారి పెద్ద కళ్ళంలో ధాన్యాలన్నీ ఆరబోస్తే దాని నిండా చిలుకలు వాలి, పిచ్చుకలు వాలి తింటూ ఉండే. ఇలా మేము వెళ్ళంగానే టపటపటపట ఎగిరిపోయాయి. మళ్ళీ మేము ఇలా బయటకు రాగానే అన్నీ వచ్చి వాలుతున్నాయి. అలా వాటితో నాకు చాలా అనుబంధం ఉండేది. అలాగే 2002లో మన స్కూల్ కట్టుకున్న తర్వాత చుట్టూ అంతా మొక్కలే ఉండేవి. మేము ఒక్కలే ఉండేవాళ్ళం ఈ ప్లేస్ అంతా కూడా. అప్పుడు ఎవ్వరి ఇల్లు లేవనమాట. అప్పుడు కూడా నాకు ఎప్పుడు వాటితో నేను కలిసి జీవిస్తున్నట్టు అనిపించేది. పిచ్చుకలు, అలాగే చిలుకలు అన్నీ ఎప్పుడూ నాకు కనిపిస్తూనే ఉండేవి ఆ మొక్కల మీద. అది చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఎప్పుడైతే ఇవన్నీ చుట్టూ ఆ చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడైతే ఇళ్ళు వచ్చాయో ఒక్క పక్షి కూడా కనిపించట్లేదు. వాని రాగాలు అసలు వినిపించట్లా. సరే, నాకు మళ్ళీ ఆ పక్షుల గొంతులు వినాలని, ఉదయాన్నే వాటి చప్పుడు వినాలని చాలా ఆశగా అనిపించేది. దీనికి ఏం చేయాలి నేను? పక్షులు ఎక్కడా మన ఈ కాలనీలో రావట్లేదే, ఏం చేయాలి అనుకుని మొన్న లాస్ట్ ఇయర్ నేను ఇలా తెచ్చి కట్టుకునేదాన్ని. అవి వచ్చి తింటూ వెళ్ళాయి. కానీ ఇంకా ఎక్కువ కావాలి, చుట్టూ పక్షులు రావాలి. ఎలా అని చెప్పి పొలం నుంచి ఇవి తెప్పించి నేను, మా స్కూల్ పిల్లలు, ఆయమ్మలు, టీచర్లు అందరం కలిసి వీటిని తయారు చేసి ప్రతి ఒక్కరికి ఇచ్చామన్నమాట. దగ్గర దగ్గర 600 పైన తయారు చేసాం. ఇవి వారానికి ఒకటి, ప్రతి ఇంటికి వారానికి ఒకటి అలా ఒక వారం రోజుల వరకు ఏమీ రాలా. అవి వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తింటూ అందరినీ చాలా సంతోషపరిచాయి అన్నమాట. సో నేను కేవలం
కాకపోతే ఇప్పుడు ఏమనిపించిందంటే అయ్యో ఇన్ని పక్షులకి ఆహారం కావాలా అంటే ఇన్ని వందల పక్షులు ఉన్నాయి మన చుట్టూ మనకు కనిపించకుండా ఇంత టౌన్లో కూడా ఇన్ని అంటే మనకి కనిపించకుండా మొక్కలు ఏమీ లేకపోయినా ఈ ఈ బిల్డింగ్స్ చుట్టూ మనకి ఇన్ని పక్షులు ఉన్నాయి. అవి ఆహారం దొరుకుతుందంటే ఎన్నో కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ ఆహారాన్ని తీసుకువెళ్తున్నాయి. సో మనందరం గమనించాం కదా ఇవన్నీ పెట్టిన తర్వాత. సో ఇప్పుడు అయిపోయినాయి కదా మనకి, మరి పంటలు వస్తే కానీ మళ్ళీ మనకి దొరకవు. సో కానీ అంటే మనం బియ్యం లాంటివి మనం అక్కడ ఏ ప్లేస్లో అయితే దీన్ని కట్టామో అక్కడ కొంచెం బియ్యం గింజలు ఒక గిన్నెలో వేసి వేలాడదీస్తే అవి వచ్చి తింటున్నాయి. సో ఆ ప్లేస్ని మర్చిపోకుండా వాటి ఫ్రెండ్స్ని మళ్ళీ తీసుకొచ్చి అవి మళ్ళీ 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 మనల్ని ఎప్పుడూ ఆహారపరుస్తూనే ఉంటాయి. అవి అంటే పక్షులు మనం పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. సో మనం ఎప్పుడు కూడా వాటిని పస్తు పెట్టకుండా ఇవి అయిపోయినాయి కాబట్టి మనం బియ్యాన్ని రెడీ చేసుకుని వాటికి పెట్టడానికి మీరందరూ మళ్ళీ సీజన్ వచ్చే వరకు అంటే సంక్రాంతి వచ్చే వరకు బియ్యం పెట్టి వాటిని చక్కగా ఎంకరేజ్ చేస్తారని, వాటి బాగోగులు మీరు పట్టించుకుంటారని కోరుకుంటూ సెలవు.